ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ధర్మయోగధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఈ వైశాఖ మాసంలో వచ్చే మరొక విశేషమైనటువంటి పర్వదినం ఈ నెల 4వ తారీఖు వచ్చేటువంటి ఆదివారము. ఆ రోజున పుష్యమి నక్షత్రము ఆదివారంతో కలిసి ఉన్నటువంటి రోజు. అంతేకాక ఆ రోజున గంగా జయంతి. గంగా అమ్మవారు పరమశివుడి జటాజూటం నుంచి ఈ భూమండలం మీదకి వచ్చి మన సమస్త జీవరాశుల్ని కూడా వారి వారి ప్రారబ్ధ కర్మల నుంచి విముక్తి చేయడానికి సంకల్పించినటువంటి రోజు. పరమేశ్వర కృపతో ఆ భగీరథుడి తపస్సు వల్ల అమ్మవారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అవకాశం ఉన్నవారు ఈరోజు కనుక గంగా పూజ, అంటే మన ఇంట్లో అందరిళ్లలో కూడా కాశీ నుంచి తెచ్చుకున్నటువంటి గంగాజల పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు లేదా ఏదైనా బాటిల్లో ఉంటే అదొక చిన్న గ్లాసులో, వెండి గ్లాసులో కానీ ఇత్తడి గ్లాసులో కానీ పోసుకొని గంగా అష్టోత్తరం చెప్పుకొని పూజ చేసి, ఆ తర్వాత ఆ నీటిని కనుక తీర్థంగా తీసుకుని ఉంటే మనల్ని అంటి పెట్టుకుని ఉన్నటువంటి పాపకర్మలు లేదా ఆ పాపకర్మల తాలూకా ఆ బాధలు, ఈతి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. అటువంటి మహామహిమాన్వితమైనటువంటి రోజు ఈ గంగా జయంతి. అంతేకాక ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం. దీనిని పుష్యార్క యోగము అని పిలుస్తారు. మంత్ర సాధనకు ఎంతో విశేషమైన రోజు ఈ పుష్యార్క యోగం ఉన్నటువంటి రోజు. ఇది కూడా చాలా అరుదుగా వస్తూ ఉంటుంది సంవత్సరంలో. ఈ రోజును కనుక ఇందాకనే చెప్పినట్టుగా గంగా పూజ చేసుకుని ఆ గంగా జలాన్ని తీర్థంగా సేవించి గురుముఖతః నేర్చుకున్నటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా జపం చేయటం వల్ల ఒకసారి చేస్తేనే అనంతమైనటువంటి ఫలితం కలిగేటువంటి రోజు. అంటే గ్రహణ సమయము, నదీ తీరము, క్షేత్రము ఇవన్నీ కూడా ఎంత విశేషంగా చెప్పబడతాయో అలా ఈ పుష్యార్క యోగం ఉండేటువంటి రోజు కూడా అంత విశేషంగా చెప్పబడుతూ ఉంది. కనుక ఈ రోజున మీకు సాధ్యమైనటువంటి మంత్రం ఏదైనా సరే, లేదంటే మా దగ్గర ఏ మంత్రము లేదు అంటే ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం ఒక 1000 సార్లు కనుక తూర్పు ముఖంగా కూర్చుని జపం చేసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకున్నటువంటి ప్రారంభ కర్మలు వదిలేయటమే కాకుండా మీ జీవితంలో ఎంతో అభివృద్ధిని చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున పుష్యార్క యోగంతో పాటు మరొక గొప్పదైనటువంటి యోగం సప్తమి తిథి. ఆ సూర్యనారాయణుడికి ఎంతో విశేషమైనటువంటి తిథి, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఆ సప్తమి తిథితో కూడినటువంటి ఆదివారము. దీనిని భాను సప్తమి అని, పుష్యమి నక్షత్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి పుష్యార్క యోగము అని, ఇట్లా గంగా జయంతి, గంగా అమ్మవారు అవతరించినటువంటి రోజు కాబట్టి గంగా జయంతి అని, ఇట్లా ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. అంటే విశేషంలో విశేషము, బాగా బహు విశేషమైనటువంటి పర్వదినం అని చెప్పవచ్చు ఈ రోజుని. ఇటువంటి రోజున కనుక మీరు అనారోగ్య పీడితులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రాతకాలం ముందే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి సూర్యుడి ఎండ పడేలాగా కూర్చుని ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కానీ, లేదా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ శ్లోకాన్ని కానీ, విశేషంగా ఆ సూర్యుడి ఎండ మీకు శరీరం కాస్త చురుక్కుమనిపించేంత వరకు కూర్చుని అలా చదువుతూ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకున్నటువంటి అనారోగ్యాలు పోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాక ఈరోజు విశేషంగా పొంగలి, అంటే ఆవు పాలతో వండినటువంటి ఆ పరవాన్నాన్ని కనుక ఇత్తడి గిన్నెలో, ఆవు పాలతో ఇత్తడి గిన్నెలో వండినటువంటి ఆ పరవాన్నాన్ని ఆ జపం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఎండ పడేటువంటి ప్రదేశంలో పెట్టి సూర్యనారాయణుడికి ప్రత్యక్షంగా నైవేద్యం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని కనుక స్వీకరిస్తే ఖచ్చితంగా మీలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత ఇందాకని చెప్పినట్టుగా గంగా పూజ చేసి ఆ గంగా జలాన్ని కూడా తీర్థంగా స్వీకరించండి. అంతేకాదు మీకున్నటువంటి మంత్రమును కూడా ఈ ఎండలో కూర్చుని చక్కగా పుష్యార్క యోగం కాబట్టి ఎండ పడి మీకు శరీరానికి చురుక్కుమనిపించేంత వరకు ఆ జపం ఆపకుండా చేసుకుంటూ ఉండండి. చాలా తేలికైనటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా. దీనికి మీరు వేలో లక్షలో ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. కనుక ఎవరో రావాలి, ఏదో పూజ చేయాలి, ఏదో హోమం చేయాలి అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. మీ చేతిలో సులభంగా మీ అనారోగ్యాలు పోయేటువంటి రోజు. ఈ రోజును చక్కగా సద్వినియోగం చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు మీరందరూ అవుతారని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.